విచిత్రం ఏంటంటే మరి దశరథుడి గారికి మ్యాటర్ లేదు, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చాలా మంది భార్యలు ఉన్నారు, ఉన్న సరే అలాంటి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏం చేశారంటే మరి అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగం చేస్తే కౌశల్య గారు రాత్రి గుర్రంతో పడుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? ఎవరు రావడు? నీ అమ్మ నువ్వు అక్కడే ఉండు. గుర్రంతో పడుకున్న తర్వాత ఏం జరిగిందో మీకు మరి షొక్కిన తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత ఏమొచ్చిందంటే యజ్ఞంలోంచి మరి దేవత రాలంటే బోత వచ్చిందంటే బయటికి. బోత వంశము రాముడిది. బోతం తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకంటే రాముడు తండ్రి దశరథుడు కాకపోతే బోతమా? ఆలోచించండి ఒకసారి. ఏ వంశం అంటున్నారు? సూర్యవంశమా? ఇది సూర్యవంశంలో ఎక్కడ పుట్టాడు? దశరథుడికి పుట్టే సూర్యవంశస్థుడు అవుతారు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశాన్ని పుట్టినే కాదు, బోతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు. కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాట్లాడుతున్నారు. సూర్యవంశం కానే కాదు, బోత వంశం వాళ్ళది. కాబట్టి బోతాలు పుట్టినలేదు. ఎందుకంటే బోతమే తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి పాయసం. మీకు నెంబర్ 1 పాయింట్ అర్థమైంది. మొదటి ఏం చేసిన కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ నలుగురికి గుర్రం తండ్రా బోతమ తండ్రా? ఆలోచించండి, చెప్పండి. రాముడికి తండ్రి బోతమా గుర్రమా? దాడు ఏ యోగి చెప్పాడు, ఏమని చెప్పాడు? దశరథుడికి కొడుకుగా మరి పుట్టాలని ఎవరన్నారు? అసలు దశరథుడికి కొడుకుగా పుట్టలేదు. దశరథుడి వంశస్థుడే కాదు రాముడు. ఎందుకంటే రాముడే సూర్యవంశం కానే కాదు. ఎందుకంటే బోత వంశం బోతమే తీసుకొచ్చి ఏమిచ్చిందంటే పాయసం ఇచ్చింది. ఇప్పుడు రాముడు ఏ వంశం అవ్వాలి? అయితే బోత వంశం అవ్వాలి లేదా గుర్రం వంశం అవ్వాలి? ఇప్పుడు చెప్పండి, రాముడు తండ్రి గుర్రమా బోతమా? ఇప్పుడు ఏంటి మమ్మీ ఎవరీడు? రాముడికి ఒకే భార్య ఒకే తండ్రి మీరు అనుకుంటుంటే ఒకటి బోతము 2 గుర్రమని గతంలో మేము చెప్పాం. ఇప్పుడు వాటికి మించిపోయి రాముడికి 5గురు తండ్రులు అని చెప్తూ అద్భుతమైన ఒక గొప్ప ఫిలాసఫీని. మొదటి తండ్రి ఎవరంటే అగ్ని, 2వ తండ్రి దశరథుడు, 3వ తండ్రి జటాయు, 4వ తండ్రి విశ్వామిత్రుడు, 5వ తండ్రి జనకుడు. 5గురు తండ్రట. 5గురు తండ్రులు ఎవరికి? రాముడికి. ఇక్కడ విషయం ఏంటంటే రాముడికి ఒకే తండ్రి ఒకే భార్య అన్నారు. ఇప్పుడు భార్య ఒకటో కాదు పక్కన పెట్టి తండ్రులు మాత్రం ఖచ్చితంగా ఒకరు కారని రాముడు తండ్రి మొదటి తండ్రి అగ్నిట, 2వ తండ్రి దశరథుడు, 3వ తండ్రి జటాయువు, 4వ తండ్రి విశ్వామిత్రుడు, 5వ తండ్రి జనకుడు. ఆహా, ఎంత బాగుందా పాట. 5గురు తండ్రులా? ఆహా, 5గురు తండ్రులా? ఆహా, 5గురు తండ్రులా? ఆహా. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. మనుషులు ఈ రోజు లైక్ చేస్తారు, రేపటి దినం డిస్లైక్ చేస్తారు. మనుషులు